కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే. విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రాజెక్టులోని బ్యారేజీలపై అధ్యయనానికి ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్లండి. కృష్ణా నీళ్లు ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని అధికారుల వివరణ. మొన్న నమస్తే తెలంగాణ పత్రిక ఏం చెప్పింది? అప్పగించేసిరు, అంగీకరించిరని రాసింది. అసలు ఎవరికి అప్పగించలేదు? కృష్ణా నీళ్లు ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష సమావేశం అంటే అధికార పార్టీ, విపక్ష పార్టీలు అన్ని కూడి రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అందరూ కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక కార్యక్రమం అఖిలపక్షం. ఎన్నడన్నా అఖిలపక్షాన్ని పిలిచినవా కేసీఆర్? ఎన్నడన్నా అఖిలపక్ష సమావేశం నీ పరిపాలన హయాంలో అఖిలపక్ష సమావేశం ఏదైనా ఉందా? కేవలం ప్రకటనలు చేసినావు తప్ప ఎక్కడ కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం వాటా కానీ వీటి మీద ఎప్పుడు కూడా నువ్వు నిర్ణయాలు తీసుకోలే. ఇవాళ నీటిపారుదల విషయంలో అదైతే కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే. చెప్తలేరట. ఇంకా కేసీఆర్ మనుషులు ఉన్నారు కదా లోపట, చెప్తలేరట. ఏమైంది చెప్పుర్రా అంటే కుక్కిన పేర్లు లెక్కనే ఉంటున్నారట కానీ చెప్తలేరట. మేము చెప్పాం, కేసీఆర్ మొత్తం బయటకు వస్తుంది లెక్క అంతా. మీరు చెప్పినా వస్తుంది, మీరు చెప్పకపోయినా వస్తుంది. నిజం ఎప్పుడు అబద్ధం కాదు. నిప్పుకు ఏనాడు చెదలు పట్టదు. ఈ సత్యం తెలుసుకోక మేము దాచిపెడతా ఉన్నాం, మేము ఏదైనా దాస్తాం, మేము ఏదైనా దోస్తాం అనేటువంటి ధోరణిలో మీరు ఉండొచ్చు గాక మీకు శిక్ష తప్పదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పి విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసిండు. ఇక్కడ దొరుకుతాడు మన కాక బాతాల పోషెట్టి. దొరుకుడు అంటే మామూలు దొరుకుడు, చిన్న పర్రె క్రాక్ వచ్చిందట కేటీ రామారావు. ఈ క్రాకేనా ఇది? మొత్తం కుప్ప కూలిపోయి దసికిపోతే చిన్న క్రాక్.